కేరళలో మరో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా లాంటి ఉగ్రభూతం పురుడు పోసుకుంటోంది. పదుల సంఖ్యలో సంఘ్ పరివార్ కార్యకర్తల మరణానికి, భారత్లో అల్లర్లు జరగడానికి కారణమైన పీఎఫ్ఐను కేంద్రం నిషేధించగానే మరో రూపంలో ఉగ్రభూతం జడలు విప్పుతోంది. తన రాక్షస ముఖాన్ని మార్చుకున్న పీఎఫ్ఐ సరికొత్తగా MEC7 మల్టీ ఎక్సర్సైజ్ కాంబినేషన్ 7 పేరుతో మళ్ళీ ఆవిర్భవించింది. విద్యార్థులకు వ్యాయామ పాఠాలు నేర్పిస్తామంటూ రాడికలిజాన్ని పెంచి పోషిస్తోంది. గతంలో పీఎఫ్ఐ నిర్వహించిన ట్రైనింగ్ సెంటర్ల లాగానే మళ్ళీ కేరళలో ఇస్లామిక్ రాడికల్ భూతం పడగ విప్పుతోంది. ఇప్పటికే MEC7 సంస్థకు 1000కి పైగా శాఖలు ఉన్నట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి ఆ సంస్థ ఎంత వేగంగా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. MEC7 సంస్థను పేరును నిశితంగా పరిశీలిస్తే అందులో ఇస్లామిక్ మూలాలు కనిపిస్తాయి. నేరుగా ఒక మతానికి చెందిన ఉద్దేశాలను వెల్లడించే పేర్లను పెట్టడం వల్ల తటస్థులను ఆకర్షించడంలో ఇబ్బంది ఎదురవుతుంది. అంతేకాదు, ప్రభుత్వ నిషేధానికి గురయ్యే అవకాశం ఉండడంతో కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు. సిమి నిషేధం తర్వాత ఈ మార్పు వచ్చింది. అందుకే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అంటూ పేర్ల ఎంపికలు జాగ్రత్తలు పాటించారు. ఈ కోవలోనే మల్టీ ఎక్సర్సైజ్ కాంబినేషన్ 7 పేరిట ఈ సంస్థను ఏర్పాటు చేశారు. MEC7 ఏర్పాటు చేసిన వారిలో పీఎఫ్ఐ వ్యవస్థాపకులు ఎక్కువగానే ఉన్నారు. దీనికి సంబంధించి వాట్సాప్ గ్రూపులను వీరే నడిపిస్తూ ఉన్నారని వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది. అంటే ఒకప్పటి పీఎఫ్ఐ సంస్థ ఇప్పుడు సరికొత్త పేరుతో ఏర్పడిందన్నమాట. ఇది కేరళలో ప్రమాద గంటికలను మోగిస్తోంది. ఈ సంస్థకు కేరళలో పనిచేసే ముస్లిం సంఘాల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. సున్నీ యువజన సంఘం ఈ సంస్థతో కలిసి పనిచేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. దీనికి కేరళలో ప్రధాన రాజకీయ పార్టీల మద్దతు కూడా ఉంది. సిపిఎం కోజికోడ్ జిల్లా సెక్రటరీ మోహన్ గతంలో ఈ సంస్థపై విమర్శలు గుప్పించినా, దీన్ని రాడికల్ ఇస్లామిక్ సంస్థగా విమర్శించినా ఇప్పుడు మాట మార్చారు. తాను ఆ వ్యాఖ్యలను చేయలేదని, అవన్నీ తప్పుడు కథనాలని ప్రకటించేశారు. ఇక కాంగ్రెస్ ఎంపీ వికే శ్రీకందన్ మరో అడుగు ముందుకు వేసి MEC7ను దేశవ్యాప్తంగా విస్తరించాలని కోరారు. MEC7 సంస్థ కార్యకలాపాలు సరిగ్గా పీఎఫ్ఐని పోలి ఉన్నాయి. ఈ సంస్థ స్థానిక యువకులను పోగు చేసి వారికి యుద్ధ విద్యలను నేర్పిస్తోంది. వ్యాయామంతో పాటు పలు శిక్షణలు ఇస్తోంది. తమపై దాడికి పాల్పడిన వారిని ఎలా అడ్డుకోవాలి, వారిపై ప్రతి దాడి ఎలా చేయాలన్న దానిపై శిక్షణను ఇస్తున్నట్టు సమాచారం. గతంలో పీఎఫ్ఐని నిషేధించిన సమయంలో ఇటువంటి శిక్షణా కేంద్రాలే వెలుగు చూశాయి. ఈ ట్రైనింగ్ సెంటర్లు కేవలం కేరళకు మాత్రమే పరిమితం కాలేదు. తెలంగాణలోని నిజామాబాద్లోనూ ఇటువంటి శిక్షణా కేంద్రం వెలుగు చూసింది. ఈ శిక్షణా కేంద్రాల్లో పెట్రో బాంబులు తయారు చేయడం, రాళ్లు విసరడం, ఇంట్లో దొరికే వస్తువులతోనే మారణాయుధాల తయారీ, తక్కువ మోతాదులో ఎక్కువ నష్టం కలిగించే బాంబులను తయారు చేయడం వంటి వాటిపై శిక్షణ ఇచ్చినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ NIA గుర్తించింది. దీంతోపాటు ఇస్లామిక్ సాహిత్యాన్ని కూడా కనుక్కుంది. 2047 కల్లా భారత్ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే లక్ష్యంగా ఈ కార్యాచరణ ఉండాలన్నది ఈ సాహిత్య సారాంశం. దీంతోపాటు ముస్లింలలో ఉన్మాదాన్ని పెంచి పోషించే వ్యాఖ్యలు కూడా సాహిత్యంలో పొందుపరిచినట్లు NIA గుర్తించింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అత్యంత శక్తివంతమైన ఇస్లామిక్ అతివాద సంస్థల్లో ఒకటి. పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను నిర్వహించేవి. హింస, నేరాలు, ఉగ్రవాదం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన అనేక కేసుల్లో పీఎఫ్ఐ సభ్యులు నిందితులుగా ఉన్నారు. 2 వర్గాల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా ఈ సంస్థ తమ సభ్యులకు శిక్షణను ఇచ్చింది. పలు రాష్ట్రాల్లో పీఎఫ్ఐ సభ్యులు, దాని అనుబంధ సంస్థలపై 1300కు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. UAPA పేలుడు పదార్థాలు, ఆయుధాల నిరోధక చట్టాల కింద పోలీసులు, NIA అధికారులు ఈ కేసులను నమోదు చేశారు. పీఎఫ్ఐకి అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాలతో సంబంధాలున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పీఎఫ్ఐపై నమోదైన తీవ్ర అభియోగాల కేసులు ఇప్పటికీ విచారణలో ఉన్నాయి. ముఖ్యంగా కేరళలో కొంతమంది పీఎఫ్ఐ కార్యకర్తలు ఆ మధ్య ఇస్లామిక్ స్టేట్ సంస్థలో చేరి సిరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్టు ఆధారాలు బయటపడ్డాయి. ఈ క్రమంలోనే ఐసిస్తో కలిసి పనిచేస్తున్న కొంతమంది కార్యకర్తలను NIA, రాష్ట్ర పోలీసులు గతంలో అరెస్టు చేశారు. ఇక పీఎఫ్ఐకి జమాతుల్ ముజాహిదీన్తో సంబంధాలు ఉన్నట్టు కూడా ఆరోపణలున్నాయి. RSS, బజరంగ్ దళ్ కార్యకర్తలను పీఎఫ్ఐ పొట్టనబెట్టుకుంది. ఈ సంస్థ నేరాల చిట్టాలను పరిశీలించిన భారత ప్రభుత్వం నిషేధిత సంస్థల జాబితాలోకి చేర్చింది. రాడికల్ ఇస్లామిక్ సంస్థలను భారత ప్రభుత్వం
ఎప్పటికప్పుడు నిషేధించినా తిరిగి కొత్త పేర్లతో పుట్టుకు వస్తూ ఉన్నాయి. రాడికల్ ఇస్లామిక్ సంస్థలను భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిషేధించినా తిరిగి కొత్త పేర్లతో పుట్టుకు వస్తూనే ఉన్నాయి. ఏదైనా ఒక సంస్థ నిషేధానికి లేదా నిర్బంధానికి గురైతే అది పేరు మార్చుకుని మరింత ప్రమాదకరమైన సంస్థగా ఏర్పడుతుంది అనడానికి మన దేశంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. గతంలో సిమి ఉగ్రవాద సంస్థ భారత్లో తన కార్యకలాపాలు నిర్వహించేది. దీన్ని 2001లో నాటి వాజ్పేయి ప్రభుత్వం నిషేధించింది. ఆ సంస్థలో పనిచేసిన వ్యక్తులే ఆ తర్వాత పిఎఫ్ఐ పేరిట మరో సంస్థను ఏర్పాటు చేశారు. అది సిమి కంటే విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహించింది. దీన్ని కూడా కేంద్రం నిషేధించడంతో ఇప్పుడు MEC7 పేరిట మరో సంస్థ పుట్టుకు వచ్చింది. కాశ్మీర్లో వేర్పాటువాదం కోసం పనిచేసే అనేక ఉగ్రవాద సంస్థలు కూడా ఈ విధంగా పేర్లు మార్చుకొని తమ కార్యకలాపాలను నిర్వహించాయి. అదే కోవలో ఇప్పుడు MEC7 కూడా ఏర్పాటైనట్టు తెలుస్తోంది. దేశంలోని రాడికల్ ఇస్లామిక్ సంస్థల్లో చాలా వాటికి కేరళనే కేంద్రంగా ఉంటోంది. దశాబ్దాలుగా కేరళ వాసులు ఉపాధి కోసం అరబ్ దేశాలకు వలస వెళ్తూ ఉన్నారు. పశ్చిమాసియా పరిణామాల ప్రభావం అరబ్ దేశాలపై ఉండటం, ఉగ్రవాద కార్యకలాపాలు ఆయా ముస్లిం దేశాల్లో కొనసాగడం వలన అక్కడికి వెళ్ళిన వారిపై ఉగ్ర ప్రభావం పడుతోంది. ది జేమ్స్టన్ ఫౌండేషన్ గ్లోబల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనే సంస్థ ఇందుకు సంబంధించిన అనేక ఉదాహరణలను పరిశోధించి వెల్లడించింది. కేరళ నుంచి గల్ఫ్కు వలస వెళ్లే వారిలో 38% UAEకి వలస వెళ్తుంటే 22% మంది సౌదీ అరేబియాకు వెళ్తూ ఉన్నారు. దీంతో పాటు పక్కనే ఉన్న మాల్దీవులకు కూడా కేరళీయులు వలస వెళ్తూ ఉన్నారు. ఇది కొద్ది దశాబ్దాలుగా కొనసాగుతూ ఉండటం వల్ల ఆయా దేశాలు స్థిరపడిన వారితో బంధుత్వం ఇప్పటికీ కొనసాగుతోంది. ఉగ్రవాదం దిగుమతి కావడానికి అనేక కారణాల్లో ఇది కూడా ఒకటి. ఫలితంగా కేరళలో ఇస్లామిక్ రాడికలైజేషన్ పెరగడానికి ఇది కూడా కారణమవుతోంది. దీనికి తోడు దైవ భూమిలో కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలు సెక్యులరిజం పేరిట బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతూ ఉండడం, ముస్లిం లీగ్ లాంటి రాడికల్ ఇస్లామిక్ పార్టీలను సెక్యులర్ పార్టీ అని కొనియాడిన చరిత్ర కాంగ్రెస్కు ఉంది. ఈ రాజకీయ అండతోనే మత ఛాందసవాద సంస్థలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థ కార్యకలాపాలపై దృష్టి సారించింది. దీన్ని రోజువారీ యాక్టివిటీని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నాయి. సరిగ్గా టైం దొరికినప్పుడు కేంద్రం ఈ సంస్థను కూడా పూర్తిగా నిషేధించే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో పెద్ద ప్రమాదం పొంచి రాకముందే ఈ సంస్థను బ్యాన్ చేయాలని పలువురు కోరుతూ ఉన్నారు. ఇది త్వరలోనే జరగాలని మనందరం కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.